మొత్తానికి మరి కాసేపట్లో మరో అర్ధగంటలో ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అనేది రీపోస్ట్మార్టం ద్వారా మనకి తెలియనుంది. ఇక మిగిలిన మంతని మధుకర్ మృతిని రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదంటున్నారు మాజీ మంత్రి శ్రీధర్ బాబు. నాన్న మృతి తర్వాత శాంతి స్థాపనకు యత్నిస్తున్నానంటున్నారు శ్రీధర్ బాబు. ఇలాంటి సంస్కృతి తమకి లేదంటున్నారు. ఈ విషయంలో వాస్తవాలు బయటికి రావాలన్న మాజీ మంత్రి తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. ఇది హత్య ఆత్మహత్య తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంతని మధు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంట్లో రాజకీయ కోణం ఉందంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు తుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మంతని మధు విషయంలో రాజకీయ రంగు పులుముకుంది, కేవలం శ్రీధర్ బాబు ఎన్నుకుండి ఆందోళన కొనసాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఈరోజు మంథనిలో జరిగిన సంఘటన విషయంలో ఆరోపణ చేయడం అనేది ఒక పరిపాటి అయిపోయింది. అక్కడున్న వ్యవస్థకు, అక్కడున్న టీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులకి. ఒకటి అడిగింది ఏంది, దాంట్లో వాస్తవిక విషయాలు బయటికి రావాలని. ఒక దళిత కుటుంబానికి సంబంధించి కొన్ని మృతుడి విషయంలో ఆ కుటుంబం సంబంధించిన తల్లి, తండ్రి, అన్నదమ్ములందరూ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అది ఆత్మహత్యనా హత్యనా అని. ఈ రెండు ప్రధానమైన అంశాల విషయంలో అది ఆత్మహత్య అయితే ఆత్మహత్యగా నిజంగానే ఆ కుటుంబానికి సంబంధించి అనుమానాలు ఏవైతే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం పైన ఉంటుంది. మేము కానీ మా ఆరపల్లి మోహన్ గారు పోయినప్పుడు అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఒకటే మేము అడిగాం, అది ఆత్మహత్యనా హత్యనా? దాంట్లో దాని నిజం బయటికి రావాలంటే ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ వేస్తే తెలిసిపోతుంది. అనుమానాలన్నిటిని కూడా సమసిపోతాయి. అంత దళిత సంఘాలు, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకు సంబంధించిన, సమాజానికి సంబంధించిన మిత్రులు, సోదరులు వీళ్ళందరూ అడిగితే ఇది శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఎంత అవివివేకం అండి ఇది. ఇది అవివివేకం కాకుండా అట్లాంటి నీచ రాజకీయం చేసే పరిస్థితి రాదు. అట్లాంటి నీచ రాజకీయం చేస్తే మేము రాజకీయంలోనే ఉండవు. కేవలంగా ఆత్మసాక్షిగా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో, ప్రజలకు చేరువలో ఉండి పనిచేస్తూ ఉన్నాం, మంచి చేయాలనే ఉద్దేశం తప్ప. స్థానిక ఎమ్మెల్యే తీవ్రమైన విమర్శలు చేస్తుంది. మీ మీద హత్య కుట్ర జరుగుతుంది, శ్రీధర్ బాబు కుట్రలు చేస్తుండు, హత్య చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనేక ఆరోపణలు చేస్తుంది. మేము ఒక కుటుంబానికి సంబంధించి ఏ కుటుంబం నుంచి వచ్చినామో, మా నాన్నగారు మరణం తర్వాత శాంతి నెలకొల్పాలి అక్కడ అనే ఉద్దేశంతో ఎవరిపైన వైరం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఒక శాంతియుతమైన వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం ఇన్ని రోజులు చేశాం. హత్య రాజకీయాలు చేసే అవసరమే లేదు. మేము వచ్చి అక్కడికి పోయి హత్య రాజకీయాలు చేసే రాజకీయాల్లో చేసేది కూడా ఏం లేదు. అది మా పరిపాటి కాదు, మా సంస్కృతి కాదు. గుండాయిజం, రౌడీజం వాళ్ళ సంస్కృతి, మా సంస్కృతి కాదు. జీవితంలో టీఆర్ఎస్ నేతలే అది నీచమైన రాజకీయ సంస్కృతి. ఆ సంస్కృతిని పెంపొందించే కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు, మేముగా చేసేది. సో ఈరోజు అధికార పార్టీ నేతలు ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. మౌన ప్రదర్శన చేసిన మొన్నటి వరకు. సో దాన్ని ఎట్లా చూస్తారు సార్? అసలు దానికి దేని గురించి మౌన ప్రదర్శనం? అసలు మౌన ప్రదర్శనం అంటే దేనికి చేయాలి? అధికార పార్టీకి సంబంధించి ఇట్లా దళిత సంఘాలు కానీ వారి కుటుంబానికి సంబంధించిన ఆవేదన వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర సంబంధించి ఎంక్వైరీ అతను స్వతహాగా వారే వేపించేసి అనుమానం నివృత్తి కావడానికి అన్ని తీర్ల చర్యలు తీసుకొని ఉంటే ఇంకా అనుమానం పెరగదు కదా. సో అంటే ఇలా రీపోస్ట్ మార్టం కూడా జరిగింది సార్. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం డిమాండ్ చేయాల్సి ప్రభుత్వాన్ని? మాకు ఆ దళిత కుటుంబానికి న్యాయం చేయాలి. మాకు ఒకటే, ఆ దళిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా మంతని మధు విషయంలో న్యాయం జరగాల కుటుంబానికి. అప్పటి వరకు తమ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HM TV, వరంగల్.